రాష్ట్ర విభజనపై ఏ నిర్ణయం ప్రకటించకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. సీట్లు, ఓట్లు, అధికారం పరమావధిగా రాజకీయ క్రీడాడుతున్న కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. 11 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్లో రాసిన తమ రాజీనామా లేఖల్ని స్పీకర్ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. విభజన వ్యవహారంలో అధిష్టానం అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్రం రగులుతోంది. రాష్ట్ర విభజనపై విధానం ప్రకటించకుండా ఓట్లు, సీట్లు ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ ఆడుతోన్న డ్రామాలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి కాంగ్రెస్ వికృత రాజకీయ క్రీడ ఆడుతోందని ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. నిరసనగా స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు చేశారు. ఫ్యాక్స్ ద్వారా స్పీకర్కు పంపించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ముందుగా వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఎజెండా అదేవిధంగా ప్రభుత్వ రెండు ఒకటే అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చాలా దౌర్భాగ్యంగా అనిపించింది మాకు. అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్రాన్ని విభజించాలా వద్దా అనే దానికంటే కూడా ఒకవేళ సమైక్యంగా ఉంటే మాకు ఎన్ని సీట్లు వస్తాయి, లేదా రాయల్ తెలంగాణ ఉంటే ఎన్ని సీట్లు వస్తాయి, లేదా తెలంగాణను విభజిస్తే ఏ రకంగా సీట్లు వస్తాయి, ఇంకా రాష్ట్రాన్ని రకరకాలుగా ఏ రూట్లో విభజిస్తే ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి సీట్ల కోసం తాపాత్రయపడుతున్నటువంటి పార్టీ వాళ్ళది అనేది ప్రజలు కూడా బాగా అర్థమైపోయింది. కానీ ఈ రోజు కన్నా క్లారిటీగా మేము ఒకటే అడుగుతున్నాం, బాధితమైనటువంటి ప్రజల యొక్క మనోభావాలను, రాష్ట్ర ప్రజల అందరి ప్రజల యొక్క అభిప్రాయాలను మన పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉన్న లక్ష్మణ రేఖను తుడిపేసి తామే పార్టీ, తామే ప్రభుత్వం అనే విధంగా వ్యవహరిస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రజల భవిష్యత్తుతో కాంగ్రెస్ ఆటలాడుకుంటోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. మొదట కాంగ్రెస్ నిర్ణయం ప్రకటించి ఆ తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు కేంద్రంలోనో రాష్ట్రంలోనో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మళ్ళీ ఆ పార్టీ యొక్క వైఖరి ఇప్పటి వరకు స్పష్టంగా తెలియజేయకపోవడం వలన ఇది రాజకీయ బేరసారాల కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగమే తప్ప ఇది అటు తెలంగాణ ఇవ్వడం కానీ ఇటు రాష్ట్రాన్ని విభజించడం కానీ చేస్తున్నటువంటి అంశాల్లో భాగం కాదు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం. అంటే తెలంగాణ ఇవ్వగలిగితే ఎన్ని సీట్లు మేము లబ్ధి చేకూరుతుంది, మాకు ఇవ్వకపోతే ఎన్ని సీట్లు లబ్ధి చేకూరుతుంది అనేటువంటి విధంగా బేరసారాలు కొనసాగించడానికి ఈ ప్రక్రియ ఈ రాష్ట్ర ప్రజల్ని పావులుగా వాడుకుంటున్నారు. మరలా కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. ఈరోజు వీరశివారెడ్డి గారి చేత రాజీనామా చేయించారు. మరలా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీకి పోబోతా ఉన్నారు. ఇదంతా కూడా సోనియా గాంధీ ఆడించే నాటకం, మన్మోహన్ సింగ్ గారు ఆడించే నాటకం. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. ఆ విధంగా కాకుండా అన్ని ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ ఒకసారి తెలంగాణ ప్రాంతం వాళ్ళని పిలుచుకుంటారు, ఒకసారి రాయలసీమ వాళ్ళని పిలుస్తారు, ఒకసారి ఇటువైపు వాళ్ళని పిలుస్తారు. ఎందుకు ఈ కాలయాపన అని మేము అడుగుతామన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. విభజన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న అధిష్టానం తీరు సీమాంధ్రలో చిచ్చు పెడుతోంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను సాక్షాత్తు సొంత పార్టీ వాళ్లే తప్పుపడుతున్నారు. ఏకపక్షంగా తెలంగాణపై నిర్ణయం దిశగా ఎలా ముందుకు సాగుతున్నారంటూ వైఎస్ఆర్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి తన శాసనసభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగానే రాజీనామా చేశారని చెప్పిన వీరశివారెడ్డి రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్ లో లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ ఆడుతోన్న నాటకానికి, ద్వంద్వ వైఖరికి ఇదే నిదర్శనమన్న విమర్శలు వస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్. ఈ రాజీనామాల వ్యవహారానికి సంబంధించి మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ తాజా అప్డేట్స్ ఇస్తారు. చంద్రకాంత్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల రాజీనామా సంబంధించి తాజా అప్డేట్స్ ఏమన్నా మీ దగ్గర? గుడ్ ఈవినింగ్ ప్రసాద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు 11 మంది తమ రాజీనామాల్ని స్పీకర్కు పంపించడం జరిగింది. వీళ్ళంతా కూడా స్పీకర్ ఫార్మాట్లో సింగిల్ లైన్తో వాళ్ళు రాజీనామాలు పంపించారు. మొత్తం కూడా వాళ్ళు ఒకటే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని చెప్పకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రజల శ్రేయస్సుని, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అలాగే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అలాగే ప్రభుత్వానికి మధ్య ఉన్న లక్ష్మణ రేఖని చెడిపేసి పూర్తిగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కుటిల రాజకీయాల్ని చేస్తుందని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. పూర్తిగా వాళ్ళ స్వార్థం కోసం ఓట్లు, సీట్లు అలాగే అధికారం, ఈ మూడిటి కోసం కూడా ఎలాంటి విధానానికైనా, ఏ పరిస్థితికైనా దిగజారే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న నేపథ్యంలో దీన్ని చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు 11 మంది తమ పదవులకు రాజీనామా చేస్తూ స్పీకర్కి ఫ్యాక్స్ చేశారు. మిగిలిన వారు కూడా
మరి కాసేపట్లో పంపించబోతున్నట్లు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఖరి విషయంలోనే వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్ చంద్ర.